ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 3న ఏం జరగబోతుంది, అలాగే వీరి అదృష్టం ఎలా రాబోతుంది, ఏ విధంగా వస్తుంది అనే విషయాలు పూర్తి అంశాలు తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి గుణగణాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. సింహరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో, ఆలోచనతో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరు. ఇప్పటి వరకు వీరు ఎవరి దగ్గర తక్కువ అవ్వరు. అలాగే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యునిలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో చాలా ధైర్యం ఉంటుంది. ఈ రాశివారు కష్టాల్లో ఎవరైనా ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. సింహరాశి వారు అందంగా, అలాగే అందమైన మనసుతో ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి ప్రేమ ఎక్కువ, అలాగే కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే జీవితం మొత్తం వీరిని మర్చిపోరు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చెయ్యరు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. గంభీరంగా కనిపిస్తారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు. అలాగే ఈ ఆగస్టు 3వ తేదీలో వీరికి అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. కాబట్టి ఆగస్టు 3న మీరు ఎవరిని ఏ మాట అనకుండా దైవభక్తితో ఉండండి. సింహరాశి వారికి ఆగస్టు 3వ తేదీన మిశ్రమ ఫలితాలు కలిసి వస్తున్నాయి. లాభస్థానంలో శుక్రుడు, లాభస్థాన గురుడు, చంద్రుడు 3 కలయికలు బాగున్నాయి. అలాగే అష్టమ శని వక్రీకరించడం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల వల్ల మీకు అన్ని శుభాలు జరగబోతున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక శ్రేయస్సు లాభాలు కలుగుతాయి. పెట్టుబడిలో పెట్టిన వారు ఈ సమయంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్లు కొన్న వారికి మీకు ఇప్పుడు అందులో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. బంగారం రూపంలో కూడా మీకు అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే ముందుగా మీరు ఇతరులకి అప్పు ఇచ్చినవి ఇప్పుడు ఆ బకాయిలు మీకు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ధనం కూడా వస్తుంది. వీరికి అవసరానికి కావలసినటువంటి ధనం కూడా వస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరు వాహనాలు, గృహం నిర్మాణం, విద్యా విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి. రాశివారు గతంలో కన్నా ఇప్పుడు రోగ బాధల నుండి, అలాగే రుణ బాధల నుండి తగ్గుముఖం అవుతుంది. అదేవిధంగా ఈ వ్యాపారంలో చాలా అనుకూల సమయం అవుతుంది. అదేవిధంగా బంగారం వ్యాపారం చేసేవారికి వీరికి చాలా లాభాలు వస్తాయి. రాశివారికి రవి అనుకూలిస్తున్నాడు. అలాగే కొత్త పథకాలలో ముందుకు అడుగు వేయండి. విధంగా సింహరాశి వారికి ఎవరు ప్రేమిస్తున్నారో ఈ 3వ తేదీన తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారికి 3న మీకు ప్రపోజ్ చేస్తారు. వారు ఎవరో తెలుస్తుంది. మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. ఇన్ని రోజుల నుండి ఎవరు ప్రేమిస్తున్నారో మీ వెనకాల ఉండి ప్రేమించిన వారు మీ ఎదుటకు వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఆగస్టు 3న కొత్త సంబంధాలు, కొత్త భాగస్వామ్యం, కొన్ని పాత సమస్యల నుండి పరిష్కారం అవుతుంది. అదేవిధంగా కుటుంబ కలవరం, కొత్త పనుల వల్ల ఆర్థిక లాభాలు వస్తాయి. సింహరాశి వారికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల నుండి గుర్తింపు పొందాలని ఎప్పుడూ అనుకుంటారు. విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఓటమిని వీరు అస్సలు ఒప్పుకోరు. ఒక ఓటమిని పాఠంగా తీసుకొని మరోసారి తప్పుదారి పట్టకుండా చూసుకుంటారు.
అలాగే ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుగులు కూడా ఉన్నాయి. గ్రహచలనం రీత్యా మీకు గల ఆకాంక్ష, కోరిక, భయం వలన అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నెగ్గడానికి మీరు కొంత సరియైన సలహా అవసరం. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు వ్యాపార వృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి చిరాకును గురి అవ్వడం జరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు ఇంకా కాస్త బాధపడ్డా తర్వాత మీకు మంచి శుభాలు వస్తాయి. అదేవిధంగా మంచి ఆనందం సమయం కూడా వస్తుంది. మానసికంగా బాధపడ్డప్పుడు కాస్త మౌనంగా ఉండండి. తర్వాత మీకు మంచి సమయం వస్తుంది. ఓకే, మీ కింద చేసిన పని వాళ్ళు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తారు. మీ కొరకు ఏదైనా చేస్తారు. అలాగే ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారి ప్రేమ జీవితం మరింత వేడెక్కుతుంది. ఒంటరిగా ఉన్నవారికి బయట స్నేహితులతో తిరగడం లేదా ఏదైనా కొత్త హాబీల్లో పాల్గొనడం వల్ల కొత్త వారు పరిచయాలు అవుతారు. వివాహితులు లేదా ప్రేమలో ఉన్న జంటలు నిజాయితీగా మాట్లాడుకోవడం, కలిసి మంచి సమయం గడపడం ద్వారా తమ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచుకోండి. మీరు ప్రేమించిన వారిని ప్రశంసించండి. అహం వల్ల వచ్చే గొడవలను ఓపికతో అర్థం చేసుకొని స్వభావంతో పరిష్కరించుకోండి. ఒకరి మాటను ఒకరు శ్రద్ధగా వినండి. తద్వారా చిన్న చిన్న అపార్థాలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితుల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికలు వేసుకొని ఖర్చులపై నిఘా ఉంచండి. మీ బడ్జెట్పై శ్రద్ధ పెట్టండి. ముందుగానే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోండి. అలాగే అదనపు ఆదాయం ఏదైనా ప్రాజెక్టు ద్వారా లేదా బహుమతి రూపంలో రావచ్చు. మీకు ఆర్థిక లక్ష్యాల విషయంలో మార్గదర్శనం కోసం నమ్మకమై స్నేహితులతో చర్చించండి. ఆగస్టు 3న మీకు వచ్చే లాభాలు చాలా చేకూరుస్తాయి. క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల మీ ఆర్థిక పునాది మరింత పటిష్టంగా మారుతుంది. సింహరాశి వారికి కొత్త ఆలోచనలు, సృజనాత్మకత వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. వీరు ముఖ్యమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తారు. అలాగే ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీరికి మంచి పేరు వస్తుంది. మీతో పనిచేసే సహోద్యోగులు కలిసి పనిచేస్తారు. దీనివల్ల ఈ వ్యక్తిత్వం చాలా ఎదుగుదల వేగవంతం అవుతుంది. సృజనాత్మకమైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ఆరోగ్యానికి విషయానికి వస్తే శారీరక శ్రమ, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ శక్తిని, మానసిక స్థితిని పెంచుకోవడానికి వ్యాయామాలు చేయండి. సింహరాశి వారు తెలివైన వారు, ఆకర్షణీయవంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఎదుగుతారు. వీరు ప్రేమించిన వారు ఆగస్టు 2, 3 తేదీల్లో తెలుస్తుంది. కాబట్టి వీరు వారి ప్రేమని అర్థం చేసుకుని ఆనందంగా ఉండండి. ప్రేమించిన వారైతే, ప్రేమలో ఉన్నవారైతే ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా ఉండండి. మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. అలాగే పెళ్లి వరకు కూడా దారి తీస్తుంది.